నిజామాబాద్ రూరల్ బృందావన్ గార్డెన్లో గురు పూజోత్సవంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో గురువులే ప్రత్యేక స్థానం ఉందని, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అమోఘమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధనుపల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ముందుగా వందే మాతర గేయాన్ని పాడి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, ఉపాధ్యాయుడు కొవ్వొత్తులా కరిగిపోతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యార్థి ఎదుగుతుంటే చూసి మురిసిపోవడాన్ని అన్నారు. అందుకే సమాజంలో ఉపాధ్యాయులకు వారికంటూ ప్రత్యేక స్థానం ఉందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధనుపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు గురువులపైనే ఆధారపడి ఉందన్నారు. జాతీయ భావం పెంపొందే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు ఇష్టంగా శ్రద్ధతో చదవాలన్నారు. అనంతరం వివిధ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్, డిఇఓ దుర్గాప్రసాద్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, ప్రతినిధులు యాదగిరి శేఖర్ రావు, రాఘవేంద్ర రెడ్డి, స్పోర్ట్స్ పర్సన్ జయసింహగౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానంద్, కార్యదర్శి అరుణ్, మధు నరసింహారావు, శ్రీ భాషితా సుందర్ తదితరులు ఉన్నారు. అలాగే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలుగు చట్టాలు నిలబడాలి. అలాగే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ సహకారం అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, శక్తి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రస నిత్యానంద గారికి అందరి చప్పట్లతో సాధారణంగా ఎమ్మెల్యే గారు సోదరుడు భూపతి రెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా చేసిన డిఓ దుర్గాప్రసాద్ గారు, స్పెషల్ గెస్టులు స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ గారు, జనరల్ సెక్రటరీ స్టేట్ రమేష్ గారు, స్టేట్ ట్రెజరర్ రాఘవేంద్ర రెడ్డి గారు, స్టేట్ చీఫ్ అడ్వైజర్ శేఖరరావు గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ జయసింహ గౌడ్ గారు, స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాంధీ గంగాధర్ గారు మరియు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ సోదరులందరికీ మరియు వేదిక ముందున్న జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయ సోదర సోదరులకు, మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. భారతదేశ చరిత్రలోనే
పురోగతి సాధించాలన్నా గురువుల పైన ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. విద్యతో పాటు విద్యార్థుల వారి జీవితంలో సనాతన ధర్మం పట్ల, సంస్కృతి పట్ల, దేశభక్తితో మీరు విద్యార్థులను తీర్చే బాధ్యత గురువుల పైన ఉంటుంది. ముఖ్యంగా గురువులు అంటే ప్రతి ఒక్క జీవితంలో వారి ఒక ప్రత్యేకమైన స్థానం. వారు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మరి ఏ గురువు గారితో ఈ స్థాయి వచ్చేలో ఎవరు కూడా ఇదే కాదు, మీరు అనేక మంది లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నది ఎవరంటే గురువు గారు. ఈ దేశ చరిత్రలో గురువులకు మీరు ఆల్రెడీ చాలా మందికి అనుకూలమైన తీసుకొని మీరు స్కూల్లో నడుపుతా ఉన్నారు. నేను ప్రమోట్ చేసిన చాలా మందికి మీరు ఫీజులు తగ్గించడము, మాఫీ చేయడం కూడా జరిగింది. వారందరికీ కూడా నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు సంవత్సరంలో మీరు చేస్తున్న సేవలో ఇంకా మీ సేవలు పెంచాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పిల్లల భవిష్యత్తు మొట్టమొదటి గురువులు వారి తల్లిదండ్రులు. ఏదైతే ఛత్రపతి శివాజీ వారి తల్లి విజయాబాయి దేశభక్తి, సనాతన ధర్మం పట్ల ఎట్లయితే ఆమె భక్తిని నిరూపించిందో, మీరు కూడా తల్లిదండ్రులకు అదేవిధంగా స్కూలు కాలేజీలతో పాటు తర్వాత పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దే విషయము మీరందరూ కూడా తల్లిదండ్రులకు సూచించాలని తెలియజేస్తూ, కేవలం యూనివర్సిటీలు కాలేజీలే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితి కానీ, దేశ సాంకేతిక విద్య కానీ ఇవన్నీ కూడా మీరు విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఆ దేశ అభివృద్ధి ముందుకు సాగుతుంది. దేశము ముందుకు తెలియజేస్తాము. సోదరుని ఆదేశాలు చెప్పినట్టు మేము ఇక్కడ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎలక్షన్ ఉన్నప్పుడే పార్టీ, ఆ తర్వాత మేమిద్దరం కూడా నిజామాబాద్ రూరల్ కానీ అర్బన్ కానీ మాకు నియోజకవర్గ జిల్లా అభివృద్ధి ముఖ్యం. మీరు ప్రపోజ్ చేసిన విషయం ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వైద్యులు కావడమే కాకుండా ప్రతి 70 సంవత్సరాల పై కూడా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్ టీచర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, హెల్త్ కార్డు ప్రపోజ్ చేసిందో తప్పకుండా అసెంబ్లీలో మా సోదరుడు ఉపరెడ్డి గారితో కలిసి మేము అసెంబ్లీలో విషయం నిర్వహించడం తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది గురువుల మధ్యన ఈ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న నివాసులకు ఈ కార్యక్రమానికి నన్ను మీకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అవార్డు గ్రహీతలకు నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఉత్తమ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా సోదరులు అందరూ కూడా ఉత్తమ టీచర్లే. ఎందుకంటే ఉత్తమ టీచర్లు ఉంటేనే ఈరోజు ఇంతమంది కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ కల్చర్ కానీ, మీ కార్యక్రమం కానీ సమాజానికి ఒక దిశా నిర్దేశం. ఇప్పుడు ఈరోజు ఉత్తమ టీచర్లు, మళ్ళీ సంవత్సరము మీరందరూ ఉత్తమ టీచర్లు. కనుక మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం మరియు వాళ్ళకు అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం రూపోత్సవంలో భాగంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మాతోటి శాసనసభ్యులు నిజామాబాద్, అదేవిధంగా మా సీనియర్ నాయకులు ముందు కమిటీ చైర్మన్ సాయపల్లి కమలన్ గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సాయిరెడ్డి గారు, ప్రొఫెసర్ గారు, మరి మీ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పెద్దలు
మాట్లాడతాడు వేరే పిల్లవాడికి అప్పైపోతాడు. రిపోర్టర్ సురేందర్. కార్యక్రమానికి